హాయ్ అందరికీ. ఈరోజు మనం పీసీకి బెస్ట్ మదర్ బోర్డ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. చాలామంది మదర్ బోర్డ్ కొనడంలో కన్ఫ్యూజ్ అయిపోతారు, బట్ టెన్షన్ లేదు, ఎందుకంటే సింపుల్గా ఈజీగా ఈరోజు నేను చెప్తాను మీకోసం. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గో. నెంబర్ 1, ప్రాసెసర్ కాంపాక్టబిలిటీ. ఫస్ట్ మనం ప్రాసెసర్ చూస్ చేసుకున్నాం అందరూ, దాని కాంపాక్టబిలిటీ చెక్ చేసుకోవాలి. మీ ప్రాసెసర్ సిపియూకి సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి. డిఫరెంట్ మదర్ బోర్డ్స్కి డిఫరెంట్ సాకెట్స్ ఉంటాయి. ఇంటెల్ 12th జనరేషన్, 13th జనరేషన్, 14th జనరేషన్ సిపిఎస్కి ఎల్జిఎస్ 1700 సాకెట్ మదర్ బోర్డ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ B760, Z790 మదర్ బోర్డ్స్. అండ్ AMD Ryzen 5000 సిరీస్కి AM4 మదర్ బోర్డ్ కావాలి. ఎగ్జాంపుల్ B550X 570. అండ్ Ryzen 7000 సిరీస్ సిపిఎస్కి మాత్రం AM5 మదర్ బోర్డ్ కావాలి. ఎగ్జాంపుల్ B650 అండ్ X670 మదర్ బోర్డ్స్. అలాగే పాయింట్ నెంబర్ 2, రైట్ చిప్సెట్ సెలెక్ట్ చేసుకోండి. చిప్సెట్ మదర్ బోర్డ్ ఫీచర్స్ డిసైడ్ చేస్తుంది. ఎలా అంటే చాలా బడ్జెట్ యూజర్స్ అయితే B సిరీస్తో వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ B760, B550 మదర్ బోర్డ్స్. ఒకవేళ హై ఎండ్ యూజర్స్ అయితే X ఆర్ Z సిరీస్తో వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ Z790, X670, X570 మదర్ బోర్డ్స్. నార్మల్ గేమింగ్కి అయితే B760 మదర్ బోర్డ్ సరిపోతుంది, ఇంటెల్ ప్రాసెసర్ వాడితే. ఆర్ ఓవర్ క్లాకింగ్ చేసుకుంటాను అంటే అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే Z790 సరిపోతుంది, ఇంటెల్ అండ్ AMD బోత్ దానికి. నెంబర్ 3, ర్యామ్ సపోర్ట్ చెక్ చేసుకోండి. మదర్ బోర్డ్లో ఎంత ర్యామ్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఎంత స్పీడ్ సపోర్ట్ చేస్తుంది చూడాలి ఫస్ట్ మనం కొనే ముందర. న్యూ మదర్ బోర్డ్స్ DDR5 ర్యామ్ సపోర్ట్ చేస్తాయి, లైక్ B760, Z790, B650, X670 మదర్ బోర్డ్స్. ఓల్డ్ మదర్ బోర్డ్స్ అయితే DDR4 ర్యామ్ సపోర్ట్ చేస్తాయి, B550 అండ్ Z790 మదర్ బోర్డ్స్. ఇవి బెస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి DDR4 ర్యామ్ ఆల్రెడీ ఉంటే, అంటే మీ దగ్గర పాత పీసీది ఉంటే DDR5 మదర్ బోర్డ్ వద్దు. ఒకవేళ లేదనుకో DDR5 మదర్ బోర్డ్ తీసుకోండి, DDR5 ర్యామ్ తీసుకోండి. ఫీచర్ అప్గ్రేడ్ ప్లాన్ ఉంటే DDR5 సపోర్టెడ్ మదర్ బోర్డ్ కొనండి. నెంబర్ 4, ఎక్స్పాన్షన్ స్లాట్స్ అండ్ పోర్ట్స్ చూడండి. ఫాస్ట్ స్టోరేజ్ కావాలంటే M.2 NVMe SSD పక్కా ఉండాలి. మల్టిపుల్ GPUs ఆర్ హై ఎండ్ డివైజెస్ ఉండాలి అంటే PCIe లైన్స్ Gen 4 అండ్ Gen 5 సపోర్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత USB ఎన్ని ఉన్నాయి, ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి, USB, వైఫై, బ్లూటూత్ కావాలి. ఇంకా మదర్ బోర్డ్లో ఉన్నాయా లేవా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ వైఫై యూజ్ చేస్తారంటే వైఫై మదర్ బోర్డ్ తీసుకోండి, లేదంటే నార్మల్ మదర్ బోర్డ్ తీసుకోండి. మేము వైర్తో చాలా చేస్తామంటే నార్మల్ తీసుకోండి, లేదంటే వైఫైతో ఉన్న మదర్ బోర్డ్స్ తీసుకోండి. నెంబర్ 5, ఫామ్ ఫ్యాక్టర్. సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది ఏ దాంట్లో అయినా. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి, ATX, మైక్రో ATX, మినీ ITX అని. ఇప్పుడు ATX అంటే చాలా పెద్దవి, ఫీచర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మైక్రో ATX అంటే మీడియం ఉంటాయి, కొంచెం తక్కువ స్లాట్స్ ఉంటాయి. మినీ ITX అంటే చిన్న సైజ్ కాంపాక్ట్ బిల్డ్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ బిగ్ పీసీ క్యాబినెట్ కావాలనుకుంటే ATX మదర్ బోర్డ్ కొనండి, చాలా ఫీచర్స్ ఉంటాయి. చిన్న క్యాబినెట్ ఉంటే మైక్రో ATX ఆర్ మినీ ITX కొనండి. ఇప్పుడు మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ 5 నిమిషాల వీడియోలో మదర్ బోర్డ్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ పాయింట్స్ ఫాలో కావండి. నెంబర్ 1, CPU సాకెట్ మ్యాచ్ అవుతుందా లేదా. నెంబర్ 2, రైట్ చిప్సెట్ సెలెక్ట్ చేసుకున్నామా లేదా. నెంబర్ 3, మనం తీసుకునే ర్యామ్ టైప్ అండ్ మదర్ బోర్డ్ ర్యామ్ టైం మ్యాచ్ అవుతుందా లేదా. పోర్ట్స్ మనకు కావాల్సినవి ఉన్నాయా లేదా. PC మనకు కావాల్సిన సైజులో ఉందా లేదా. ఇవన్నీ చెక్ చేసుకోండి, అప్పుడే మీరు మంచివి కొనగలరు. ఓకే, ఈ వీడియోకి ఇంతే మావా, వెళ్ళొస్తాను. టాటా, బై బై.